రోజులు అబద్ధాన్ని అసూగా అట్లాగే అధికార యంత్రాంగాన్ని పత్రికలతో బ్లాక్మెయిల్ చేసేటటువంటి రూట్లోకి వెళ్తూ ఉన్నారు. ఇక నిజమైనటువంటి అధికారి ఇక భవిష్యత్తులో ఎవరో ఉండరేమో, ఉన్నా వాళ్ళకి ఈ బురద తప్పదేమో. లేకపోతే ఈసారైనా 1వ తేదీన ఇంటి దగ్గరే పింఛన్లు ఇస్తారా, మరోసారి వృద్ధులు ఉసురు పోసుకుంటారా, ధనుంజయ రెడ్డి, జవహర్ రెడ్డి, మురళీధర్ రెడ్డికి ఇంకా వైకాపా ప్రయోజనాలే ముఖ్యమా, మే నెల పంపిణీలోకి మరో వారమే గడువు, దిద్దుబాటు చర్యలేవి, సీఈఓ మీనా దృష్టి పెడితేనే లబ్ధిదారులకు మేలు. ఇది అంటే వీళ్ళే ఒక రెచ్చగొడతారు. అంతకుముందు ఏం మాట్లాడారు, ఏం వచ్చి తీసుకుపోలేరా వాళ్ళు వృద్ధులు, ఇంటి దగ్గరికే తీసుకెళ్ళి ఇవ్వాలా, దగ్గర నుంచి వెళ్ళటం, వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఎందుకు ఇయ్యరు వీళ్ళ దగ్గర? 2,60,000 మంది ఉద్యోగులను కొత్తగా ఎట్లా రిక్రూట్ చేసుకుంటారు? 2,60,000 మంది వాలంటీర్లు. ఇప్పుడు అందులో 10వ వంతు కూడా ఉండరు ఎవరు, సచివాలయ సిబ్బంది. సచివాలయ సిబ్బందితో ఎందుకు ఇవ్వరని మనమే జడ్జిమెంట్ ఇచ్చేస్తాం, లేదా ప్రభుత్వ ఉద్యోగులతో ఎందుకు ఇవ్వరని మనమే జడ్జిమెంట్ ఇచ్చేస్తాం. మొన్నటిదాకా ఎందుకు ఇవ్వాలి అని అడిగాం, ఇప్పుడు ఎందుకు ఇయ్యరు? ఎప్పుడైతే మొన్న వాలంటీర్లు లేకపోవడం వలన వాళ్ళే వచ్చి డబ్బులు తీసుకోవాల్సి వచ్చిందో, అప్పటిదాకా వీళ్ళందరూ వాలంటీర్ల మీద వేసినటువంటి బురద, ఇంటికి వెళ్ళి ఇవ్వడం అన్నటువంటి తప్పు అన్నటువంటి వాళ్ళు, ఏం నోట్లో అన్నం ముద్ద పెడతారా అన్నటువంటి వాళ్ళు, ప్రజల్లో వచ్చిన తీవ్ర వ్యతిరేకత చూసి ఇప్పుడు అర్జెంటుగా మార్చేయాలి. ఇప్పుడు దానికి అధికారుల్ని బెదిరించాలి, దానికి ఈసీకి వార్నింగ్లు ఇవ్వటం. ఓ రకంగా చెప్పాలంటే చేతిలో పత్రికతో తెలుగుదేశం ఇస్తున్నటువంటి హెచ్చరిక, మీరు చేస్తారా లేకపోతే మిమ్మల్ని బదిలీ చేయించమంటారా అన్నటువంటిది. ఇక ఈ నెల 1వ తారీఖుకి అయితే ఖచ్చితంగా ఇస్తారు, నో డౌట్. క్రిందటి నెల అంటే దీని గురించి, అంటే ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ అవుతున్నటువంటి నెల ఏంటంటే ఫైనాన్షియల్ మంత్ కాబట్టి 1వ తారీఖు సెలవు ఉంటుంది. రేపు 1వ తారీఖుకి ఇస్తారు. సమస్యల్లా 1వ తారీఖు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వడము అంటే, మొన్న ఏం ఆదేశించింది ఈసీ? ఇంటింటికి వెళ్ళి ఇవ్వమని లేదు, కేంద్ర ఎన్నికల సంఘమే కదా ఏమని ఆదేశించింది, వికలాంగులు రాలేని వాళ్ళకి ఇవ్వమంది, మిగతా వాళ్ళందరికీ అక్కడే ఇవ్వమని ఈసీనే ఆదేశించింది. ఈసీ ఆదేశించింది, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది, లోకల్ ఎలక్షన్ కమిషన్ కాదు అది ఆదేశించేది. కాబట్టి ఇక్కడ అది ఎట్లా మార్చేస్తారు అర్జెంటుగా? సుప్రీంకోర్టుకి వెళ్ళినా అదే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక తప్పు చేశారు, ఆ తప్పు చంద్రబాబుది కాదు, పవన్ కళ్యాణ్